అండి మీ డేట్ ఆఫ్ బర్త్ 9/18/27కి వస్తుందా? అయితే ఈ రీడింగ్ మీ గురించి అండి. మనం డైస్ రీడింగ్ చేయబోతున్నాం మీ నేచర్ గురించి. 8 3 6 ఓకే సారీ 91. ఓకే. సో మీరు చాలా అంటే చాలా హ్యుమానిటేరియన్ ఉంటారండి. అంటే మీ అంత మంచి హృదయం ఎవరిది ఉంటుందండి. 1-9 నెంబరు 9 నెంబర్ వాళ్ళంతా మంచి అంటే వేరే వాళ్ళు వేస్ట్ అని కాదు. బట్ ఏంటంటే మీరు చాలా అంటే చాలా మంచి హృదయంతో ఎప్పుడు పీస్ఫుల్గా ఉందాం, జనాన్ని హెల్ప్ చేద్దాం, పక్షులకి హెల్ప్ అంటే పక్షులకి ఫుడ్ పెట్టడం, డాగ్స్కి ఫుడ్ పెట్టడం, ఆర్ ఎల్స్ ఈ పర్సన్కి హెల్ప్ చేయడం. ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ అయిపోయినప్పుడు ఫస్ట్ మీరే ఉరుకుతారు హెల్ప్ చేయడానికి. ఫ్యామిలీ ఏదైనా ఇష్యూ వచ్చిందండి ఫస్ట్ మీరే ఉరుకుతారు హెల్ప్ చేయడానికి. కానీ ఏమవుతుందంటే 9 నెంబర్ వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా ఫైట్సే అండి. లైక్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉండడం, ఫైట్స్ ఉండడం, ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం రావడం ఉంటుంది. కాబట్టి మీ నేచర్ కొన్నిసార్లు మారిపోతారండి. బట్ మోస్ట్లీ మీరు సెల్ఫ్లెస్గా ఉండాలి, హెల్ప్ చేయాలి, కంపాషనేట్గా ఉండాలి. చాలా అంటే చాలా ఫిలాంథ్రోపిస్ట్, లైక్ మోస్ట్లీ ఫిలాంథ్రోపిస్ట్ అంటే గివర్స్ ఉంటారు కదా, లైక్ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీ నెంబర్సే అండి. అండ్ చాలా ఫర్గివింగ్ ఉంటారు, చాలా ఎంపథెటిక్ ఉంటారు, చాలా సోల్ఫుల్ ఉంటారు. మీరు టూ మచ్ కరేజెస్ అండి. అంటే మీ అంతా వారియర్ హై వారియర్ స్పిరిట్స్ ఎవరిలో ఉండదండి. మీలో చాలా అంటే ఇప్పుడు 9 నెంబర్ వాళ్ళు మోస్ట్లీ 9 నెంబర్ వాళ్ళే అండి. పెద్ద పెద్ద మిలిటరీలో పొజిషన్స్, లెఫ్టినెంట్ అయినా లేకపోతే కర్నల్ అయినా జనరల్ అయినా కమాండో అయినా మీరే ఉంటారండి. 9 నెంబర్ వాళ్ళే ఉంటారు. అండ్ చాలా ఇండిపెండెంట్ సోల్ అండి. చాలా డైరెక్ట్ ఉంటారు, చాలా గట్టిగా డైరెక్ట్గా మాట్లాడేస్తారు. మల్టీ టాలెంటెడ్ ఉంటారు. అది స్పోర్ట్స్తో అయినా ఆర్ట్స్తో అయినా దేంట్లోనా ఒక స్పోర్ట్స్ అయితే మీకు ఇష్టం ఉంటుందండి. అది వీడియో గేమ్ అయినా అవ్వచ్చు, లేకపోతే బయట స్పోర్ట్స్ అయినా అవ్వచ్చు, ఏదో ఒక స్పోర్ట్ మీకు చాలా ఇష్టం ఉంటుంది. అది మీరు లైక్ మీరు ఆడతారైనా వాళ్ళు చూస్తారైనా మీరు ఎడిక్టెడ్ ఉంటారండి స్పోర్ట్స్కి. అండ్ చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ మైండ్ సెట్ అండి. చాలా అంటే చాలా లాయల్, టూ మచ్ బ్రాడ్ మైండ్. అవుట్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ మీరు చాలా ఎక్కువ బ్రాడ్ మైండ్ ఉంటారండి. అండ్ చాలా అన్కన్వెన్షనల్ ఉంటారండి. చాలా గ్లోబల్ మైండ్ ఎప్పుడు ఎప్పుడు జనాల గురించి ఆలోచించడం, మనుషుల గురించి ఆలోచించడం అనేది ఉంటుందండి మీకు. అండ్ చాలా యూనివర్సల్ ఉంటారండి. అంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా చూసుకోవాలి, పాజిటివ్గా ఉండాలని ఆలోచిస్తారు, లైఫ్ని పాజిటివ్గా గడిపేయడం అని ఆలోచిస్తారు. కానీ మీకు ఎప్పుడు ఒక ప్రాబ్లం అయితే ఇంకొక ప్రాబ్లం మీ డోర్ దగ్గర నిల్చొని ఉంటుందండి. అది మీ లైఫ్ అంతా ఒక వార్ లాగానే ఉంటుందండి మీకు. ఇది మీ పాజిటివ్ ఎనర్జీస్ అండి. నెగిటివ్ వచ్చేసి అండ్ ఇంకొకటి జనం ఎప్పుడు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారండి. పాపం వాళ్ళు మీరు ఎంత ఏం చేసినా, ఎంత హ్యాపీగా ఉన్నా, ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేస్తుంటారు. చాలా షార్ట్ టెంపర్డ్ ఉంటారండి. ఇది మీ నెగిటివ్స్ అండి. చాలా షార్ట్ టెంపర్డ్ ఉంటారు, చాలా ఎమోషనల్ బర్న్అవుట్స్ ఎక్కువ ఉంటుంది, ఎవరు మాట వినరు, కొన్నిసార్లు చాలా బ్లంట్ అయిపోతారు. అండ్ అన్ఫర్గివింగ్ టు బెట్రేయల్ అండి. ఒక్కసారి మీకు ఎవరైనా చిన్న కూడా ద్రోహం చేశారు అనుకోండి, మీరు పుట్టడం నుంచి మీ డెత్ వరకు మీరు అసలు ఎప్పుడు మర్చిపోలేని దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. పాస్ట్లో వెళ్ళి ఆ సిచ్యువేషన్లో వెళ్ళి దాన్ని ఫైట్ చేస్తూ ఉంటారు. ఫైట్ చేసి ఆ అవుట్కమ్ వేరేలాగా ఉంటే ఎంత బాగుండేదని ఆలోచిస్తారు. టూ మచ్ అంటే టూ మచ్ ప్రౌడ్ ఉంటుందండి మీలో. ఆ ప్రౌడ్నెస్ని కొంచెం తగ్గించుకోవాలి మీరు. అప్పుడు మీ లైఫ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్తున్నాను కూడా కదా అండి, అవి కూడా మీకు కొన్ని కొన్ని నమ్మకపోవచ్చు. సో అది మీ నేచర్ అండి, అంతే, ఏం చేయలేము దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి.